पूरा लोकल। జూబ్లీహిల్స్ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు అయితే కనుక చాలా విస్తృతంగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరు పెద్ద మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నేతలు అనేవి ప్రజలకి దగ్గరగా వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారాలను కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటున్నారు ప్రజలు? ఇప్పటి వరకు కూడా గోపీనాథ్ గారిని చూశారు కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్ వైపు చూసే అవకాశం ఉందా? గ్రౌండ్ రియాలిటీ 100% నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఆయన గెలుపు కోసం. అదేవిధంగా మేము కష్టపడుతున్నాము. విలేజ్లకి మండలాలకి వచ్చి అదేవిధంగా మేము కష్టపడడం జరుగుతుంది. నవీన్ యాదవ్ అన్న గెలుపు ఖచ్చితంగా ఖాయం. ఇక్కడ ఏదో పుకార్లు అనుచిత వ్యాఖ్యలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఇది జరిగేది కాదు. వాళ్ళతోటి ఇన్ని రోజులు ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళు ఇప్పుడు గెలిచినా కూడా చేసేది ఏమి ఉండదు. కాబట్టి ప్రజలకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఎవరిని గెలిపిస్తే ఇక్కడ పనులు జరుగుతాయి, ఎవరు ఉంటే పనులు జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్న ఇక్కడ గెలుస్తున్నాడు. నవీన్ యాదవ్ అన్న గెలుపు ఖచ్చితంగా ఖాయం. బీఆర్ఎస్ నేతలు ఏదో సెంటిమెంటల్గా తిరిగి మేము సెంటిమెంట్గా గెలుస్తాము అని చెప్పేసి అనడము కరెక్ట్ కాదు. నువ్వు సెంటిమెంట్గా ఉండే వ్యక్తి అయితే ఇన్ని రోజుల సంది నువ్వు చేసిన పని ఏం లేదు. మాగంటి గోపీనాథ్ గారు ఇప్పటి వరకు చేసిన వర్క్ ఏమీ లేదు. ఇప్పటి వరకు అన్ని శూన్యం. ఇట్లకైనా తిరుగుతూ ఉంటే మొత్తం కాలువలు, మురికి కాలువలు, నీళ్లు ఇవే ఉన్నాయి తప్ప మిగతాది ఏది లేదు. రోడ్లు కరెక్ట్ లేవు. ఇలా ఈరోజు చూసుకుంటే గ్రామాలల్లో ఉన్న రోడ్లు ఇక్కడ జూబ్లీహిల్స్లో లేవు. నీళ్లు రోడ్డు పోటీ నడుస్తుంటే కాళ్ళకు వస్తున్నాయి, ఖరాబుగా ఉన్నాయి రోడ్లు. మొత్తం కాలనీలల్లో తిరగడానికి గిట్ట మంచిగా అనిపించట్లేదు. మొత్తం మురికి కాలువలు అలాగే డ్రైనేజ్ స్మెల్ అంతా రావడంతో ప్రజలు గిట్ట ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నవీన్ యాదవ్ అన్న గెలుపు ఖచ్చితంగా ఖాయం. నవీన్ యాదవ్ అలాగే వాళ్ళ తండ్రి కూడా రౌడీ షీటర్ అని చెప్పేసి ప్రచారాలు జరుగుతున్నాయి. రౌడీ షీటర్ అనేది ఇది ఎవరైతే పుకారు చేస్తున్నారో బీఆర్ఎస్ నేతలు ఇది సృష్టించింది. బీఆర్ఎస్ నేతలు ఇది కావాలని సృష్టించి నువ్వు రౌడీ షీటరు అని చెప్పేసి ఏదో ఒక నింద వేయాలని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు సృష్టించి చేసుకున్నది. కాకపోతే ఇదంతా వ్యర్థమైన మాటలు తప్ప ఇది పనికొచ్చేది లేదు, చేసేది లేదు. వాళ్ళు ఏదో పుకార్లు చేసుకొని తిరుగుతున్నాడు. రేపు పొద్దుగాల వీళ్ళు గలీలలో తిరిగే ముఖం లేదు. కాబట్టి మేము ఏ రకంగా అయితే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఎట్లా ప్లేస్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇలా డెవలప్మెంట్ చేసింది ఏది లేదు. వాళ్ళు ఇలా చూపించుకోవడానికి డెవలప్మెంట్కి ఏది లేకపోగా నవీన్ అన్న మీద అబండాలు వేయడం జరుగుతుంది. అంతేకాని వీళ్ళు చేసింది లేదు. ఇప్పటి వరకు చేసి ఒరిగించింది ఏమీ లేదు. జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు. నవీన్ అన్న గెలుపు కోసం మేము కష్టపడుతున్నాం. నవీన్ అన్న కోసం ఇక్కడ ఉన్న ప్రజలు గిట్ట మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే అసలు కాంగ్రెస్ ఏ విధంగా వెళ్ళి ఓట్లు అడుగుతుంది? ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చేసింది ఏముంది? సూపర్ 6 అన్నారు, ఏది కనిపించట్లేదు అని చెప్పేసి. ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అన్నప్పుడు ఇవాళ ఇన్ని పథకాలు కనిపిస్తున్నాయి ప్రజలకు. ఇందిరమ్మ ఇండ్లు కానీ బస్సు సౌకర్యం కానీ పెద్ద పెద్ద రవాణా వ్యవస్థ నడుపుతున్నారు. ఇలా పొన్నం ప్రభాకర్ అన్న దీనికి ఇన్ఛార్జ్ ఉండి చేస్తున్నారు. కాబట్టి ఆయన అనుచరులమైన మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఇలా ఖచ్చితంగా పనులు చేసేది 100% చూపిస్తున్నాము. పథకాలు కూడా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా చాలా ఉన్నాయి. ఇది కాకపోతే ఈ కల్లిబొల్లి కబుర్లు తప్ప ఈడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అయితే శూన్యం. అంతేగాని ఇంకా ఏమీ లేదు. ఖచ్చితంగా నవీన్ అన్న ఇక్కడ గెలవబోతున్నాడు. ఇది 100%. మెజారిటీ ఖచ్చితంగా 20 నుంచి 30,000 40,000 రావచ్చు. ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తున్నాడు అన్న. 100% గెలుపు ఖాయం.